భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం నకిరేకలు, తుంగతుర్తి, మునుగోడు ఈరోజు ఉన్న మీటింగ్స్కి ఇవాళ ప్రజలతోని మమేకమైతూ కార్యకర్తలతో మమేకమైతూ ఇవాళటి కార్యక్రమం ఉంది. 6 గ్యారంటీలు అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. కేంద్ర ప్రభుత్వము కాంగ్రెస్ వస్తే తప్ప, ఇండియా అనేది వస్తే తప్ప మేము ఏమీ చేయలేము అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే డైరెక్ట్గా పాత్రికేయుల ముందట పేపర్లలో వచ్చింది సందర్భం మీకు తెలుసు. ఇవాళ నోటికి పట్టనన్ని, ప్రజలు దాచుకోలేనన్ని హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి గల్లీ రాజకీయం చేసి ముఖ్యమంత్రి పదవి ఎక్కితే చాలు, ప్రభుత్వం వస్తే చాలు అనుకొని ఇష్టమున్నన్ని హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటి వరకు ఏం చేసింది అనేది 75 రోజులు అయిపోయింది, 80 రోజులకు వచ్చింది. ఇప్పటి వరకు ఏం చేసిండ్రు అంటే ఫ్రీ బస్ ఒకటి చేయడం మాత్రం తప్ప ఇంకోటి ఏం చేసిందేమి లేదు. పోనీ పాత అయిన పగిలిపోయిన డ్యాములను కట్టినటువంటి ఆ పార్టీ ఎన్ని హామీలు ఇచ్చి ఏం నెరవేర్చింది, యువతను ఎంత మోసం చేసింది అనేది గమనించాలి. సరే, బీఆర్ఎస్ అంటే రద్దయిన నోటు లాంటిది, ఇప్పుడు దాని గురించి మాట్లాడిన లాభం లేదు. కాంగ్రెస్ పార్టీ అంటే చిల్లుబడ్డ ముంతలో చెల్లని రూపాయలేసి లోపుకుంటా కుమ్మరిస్తూ నేను చాలా పనులు చేసినామని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ. శ్వేతపత్రం అనుకుంటూ వీళ్ళు మాట్లాడుతున్నారు, ఇప్పటివరకు చేసింది ఏం లేదు. పగిలిపోయింది డ్యాము, జతికిపోయింది, కుంగిపోయింది అని చెప్పేసి విజిట్కి పెట్టినటువంటి ముఖ్యమంత్రి గారు రాబోయే కాలంలో, ఎండాకాలం ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది, కాళేశ్వరంలో కానీ, సుద్దులం కానీ, అన్నారంలో కానీ వాటర్ స్టోరేజ్ చేయగలుగుతామా లేదా, ఇప్పుడు పంపింగ్ చేసి ఆ వాటర్ని స్టోరేజ్ చేస్తే ఆ డ్యామ్ ఉంటుందా ఉండదా అనేది కూడా పరిశీలన చేయకుండా దాని మీదనే శ్వేతపత్రాలు రిలీజ్ చేసుకుంటూ పాత ప్రభుత్వము దొంగ ప్రభుత్వము, పాత ప్రభుత్వము అప్పుల పాలు చేసింది, 7 లక్షల కోట్లను ప్రజల నెత్తి మీద పెట్టిపోయింది అని చెప్తూ శ్వేతపత్రాలు రిలీజ్ చేయడంతో పాటు ఆ పేపర్ ఖర్చు కూడా అప్పులలో ఇంకొక రూపాయి పెంచడమే తప్ప, ప్రజల మీద భారం వేసే తందుకు తప్ప ఆ పార్టీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఇవాళ శ్వేతపత్రాలను ఒక పాంప్లెంట్ లాగా వాడి, అడ్వర్టైజ్మెంట్ లాగా వాడి ప్రజల్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుందే తప్ప ఇప్పటివరకు చేసిన నిర్వాహకం ఏం లేదు. ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి అసలు ఏం చేస్తున్నామని. ఇకపోతే అదే ముఖ్యమంత్రి గారు ఆస్థాన విద్వాంసుడు ఒక ఆయన ఉన్నాడు, కొనుగోలు అని. ఈ కొనుగోలు సర్వే చేపిస్తే పార్లమెంటులో ఎన్ని సీట్లు వస్తాయి అనేది కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే చేయించుకుంటే 59% ప్రజలు మోడీ గారికి ఓటేస్తామని చెప్పారు. అన్న మామూలుగా మోడీ గారిని చూసే 59% ప్రతి నియోజకవర్గంలో ఓటేస్తామని ప్రజలు చెప్పినప్పుడు, అదే నియోజకవర్గంలో అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తికి 10-15% ఉన్నా అది 70% వరకు 75% వరకు ఇవాళ ఓటింగ్ పోతుందంటే కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉన్నదో చూడండి. ఇది చాలదన్నట్టు పలిగిపోయిన డ్యామ్ కట్టినటువంటి ఆ వ్యక్తి వెళ్ళి ఇదే నల్గొండలో సభను పెట్టి మీ వేటాడతామని మళ్ళీ ప్రజలను పిచ్చోళ్ళని చేస్తున్నారు. ఈయన వెంటాడేదేమిది, వేటాడేదేమున్నది? మీరు చేసిన పని వల్లనే మిమ్మల్ని తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టినప్పుడు మీరు చేస్తున్నటువంటి నిర్వాహకంలో మార్పులు రావాలి. కానీ మేము చేసిన తప్పిదమైంది, మా ప్రభుత్వం ఏం తప్పుదం చేసాం, ప్రజలను మమ్మల్ని ఎందుకు దూరం పెట్టారు అనేది గమనించాల్సింది పోయి ఇంకా చాలా బాగా చేసాం, తెలంగాణను ఉద్ధారకం చేసినామని చెప్పి పాత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వీళ్ళు మాట్లాడతారు. ఆయననేమో నల్గొండలో సభ పెడితే ఈయననేమో తీసుకెళ్ళి కాళేశ్వరం తీసుకెళ్ళిపోతారు. ఇది నడుస్తున్నది. కానీ మోడీ గారు ఈ అబద్ధపు రాజకీయాలను, అసత్యపు ప్రచారాలను, నెరవేర్చలేని హామీలను మోడీ గారు ఇవ్వరు. మోడీ గారు పరిపాలన రాజకీయం వేరువేరుగా ఉంటుంది. పరిపాలన ప్రజలకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ పరిపాలన అందించాలనో తెలిసినటువంటి వ్యక్తి. దాన్ని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పారు. ఏమని? తెలంగాణ అభివృద్ధికి సాక్షాత్తు ప్రధానమంత్రి కంకణం కట్టుకున్నారు, ఏది అడిగినా మాకు సాయం చేస్తామని చెప్పారు, అభివృద్ధిలో పాలు పంచుకుంటాం, ఏది అడిగినా సరే. పాత ప్రభుత్వం అడగలేదు కాబట్టి చేయలేదు అని ఈయన మాట్లాడతాడు. అడిగినా అడగకుండా రాష్ట్రానికి రావాల్సినటువంటి 9 లక్షల కోట్ల రూపాయల నిధులను ఇచ్చింది ప్రధానమంత్రి. మొన్న ఈయనకు 9,000 కోట్ల రూపాయలు మళ్ళీ ఆర్బీఐ ద్వారా మళ్ళీ రిలీజ్ చేసింది కూడా కేంద్ర ప్రభుత్వం. సాధ్యం కాదనేది ఏం లేదు అన్న. సాక్షాత్తు 2 ముఖ్యమంత్రులను ఓడగొట్టిన భారతీయ జనతా పార్టీ ఉంది, అది అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.
ఇద్దరు ముఖ్యమంత్రులు, పాత ముఖ్యమంత్రి కొత్త ముఖ్యమంత్రిని కూడా ఓడగొట్టినటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ రాష్ట్రంలో 12 మంది పైబడి ఎంపీలను గెలిపించుకునే సత్తా ఉంది. అటువంటి కార్యకర్తలు నిజాయితీతో నిబద్ధతతో ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్నారు. ఇది కార్యకర్తల గొప్పతనం, అది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకే చెందుతుంది. కాబట్టి ఇక్కడ కూడా భువనగిరి పార్లమెంటు కూడా ఈ ఖాతాలో ఒక నంబర్గా ఉంటుంది. ఖచ్చితంగా భువనగిరి పార్లమెంటు కూడా గెలుస్తాం. ఒక పార్టీకేమో ఏ కారణం చెప్పి మేము ఓటు అడగాలనో తెలియదు, కాంగ్రెస్ పార్టీకి ఎవరి ముఖం చూపెట్టి ఓటు అడగాలనో తెలియదు. ఇవాళ కారణం లేని పార్టీ రద్దయిన నోటులాగా ఉంటే కనీసం ముఖం చూపెట్టలేని పార్టీ 6 గ్యారెంటీల పార్టీ. కాబట్టి రాబోయే కాలంలో ఈ పార్లమెంట్లో ఖచ్చితంగా 12 సీట్ల పైబడి మేము గెలుస్తామని చెప్తున్నాం. ఖచ్చితంగా ఇది నిజం. ఇది రాజకీయంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇది సుబుత్తోనే మాట్లాడుతున్నాం, ఆధారాలతోనే మాట్లాడుతున్నాం.